హాయ్ అండి, నేను మీ సీత. రోజైతే నేనైతే ఇడ్లీ పిండితో పనుకులు అయితే వేస్తున్నానండి. చూడండి, ఇడ్లీ పిండి పనుకులు అండి, చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయండి. మనం రోడ్ సైడ్ బండి మీద అమ్ముతారు కదండి, సేమ్ అదే టేస్ట్లో అయితే ఉంటాయండి. సేమ్ అలాగే ఉంటాయండి పనుకులు కూడా. చూడండి, అంతే టేస్ట్తో ఉంటాయి. ఇడ్లీ కాంబినేషన్గా అయితే నేనైతే ఈ టమాటా పల్లి చట్నీ అయితే చేశానండి. ఈ వీటికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ఒక కప్పుతో అయితే నేనైతే ఇడ్లీ పిండిని తీసుకున్నానండి. ఎలా ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుందామండి. బౌల్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిని ఈ బౌల్లో వేసుకుందామండి. ఇలా బౌల్లో అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్తో మైదా పిండిని అయితే ఇందులో వేసేస్తున్నానండి. ఇంకొక చిన్న గింత అయితే ఇది వరిపిండి అండి. ఈ వరిపిండిని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న మొక్కల కింద అయితే కోసుకున్నానండి. కోసుకుని ఇవి కూడా ఇందులో వేసుకుంటున్నానండి. 2 పచ్చిమిరపకాయలను అయితే ఇలా చిన్న మొక్కల కింద అయితే కోసానండి. ఇవి కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు అండి. ఈ కరివేపాకును కూడా ఇందులో వేసుకుంటున్నానండి. కొంచెం కొత్తిమీర అండి, సన్నగా తరుక్కుని పెట్టుకున్నానండి. ఇవి కూడా ఇందులో వేసుకుంటానండి. మనం ఆల్రెడీ ఇడ్లీ పిండిలో అయితే సాల్ట్ని వేసాం కదండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం వల్ల కొంచెం సాల్ట్ పడద్దండి. అందుకే నేనైతే కొంచెం సాల్ట్ ఇందులో వేస్తున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ అయితే సోడా అయితే వేస్తున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి, ఇది కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడండి మొత్తం అంతా ఇవన్నీ కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కలిపేసుకుందామండి. మనకు పిండి అయితే ఇలా ఉండాలండి. మనం ఇందులో అయితే ఎటువంటి వాటర్ అయితే వేయక్కర్లేదండి. ఇడ్లీ పిండిని గట్టిగానే ఉంచుకొని మనం ఇవన్నీ కలిపేసుకోవచ్చండి. చూడండి, మనకి ఎలా వస్తే సరిపోద్దండి. మనం ఇందులో ఏమి వాటర్ ఏం కలుపుకోక్కర్లేదండి. ఒకవేళ మీకు ఏమన్నా టైట్గా ఉంటే కొంచెం వాటర్ కలుపుకోండి, లేదంటే అవసరం లేదండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. పనుకులు వేసుకున్నాక స్టవ్ని వెలిగించుకుందామండి. కడాయి అయితే పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే వేసుకుందామండి ఇందులోను. ఇలా ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేడెక్కాక పనుకులు అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని ఇందులో అయితే వేసుకుందాం. పనుకుల కింద వేసుకుందామండి. చూడండి, ఎలా అయితే మొత్తం అయితే అన్నీ వేసానండి. మనం ఎలా తిప్పుకుంటూ వేయించేసుకోవాలండి. మనం మంటని మీడియంలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే లోపల ఏగదండి. అలాగే లోలో పెట్టుకుంటే ఆయిల్ అయితే పీల్చేస్తుందండి. ఈ పనుకులకి మీడియం సైజులో పెట్టుకుని వేపుకోవాలండి. వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. ఇలా ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఇలా పిల్లలకి ఇలా పనుకుల కింద వేసి పెట్టండి. మనకు రోడ్డు సైడ్ బండ్ల మీద అమ్ముతారు కదా, సేమ్ అదే టేస్ట్ వస్తాయండి. అలాగే వస్తాయండి పనుకులు కూడాను. చూసారు కదండి, లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చిందండి, గోల్డెన్ కలర్. ఇప్పుడు ఎలా ఏగినాయి కదండి. ఇప్పుడైతే వీటిని తీసుకుందామండి. నేనైతే న్యూస్ పేపర్ వేసానండి ప్లేట్లో. ఇప్పుడు ఆ ప్లేట్లోకి అయితే ఇవన్నీ తీసేస్తానండి. ఇలా ఈ ప్లేట్లోకి అయితే తీసానండి. మొత్తం అన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాం. కనవా పిండి కూడా వేసుకుందామండి పనుకుల కింద. మనం కావాలితే ఇంకా చిన్న వాటి కింద కూడా వేసుకోవచ్చండి. వీటిని చిన్న వాటి కింద కూడా వేసుకోవచ్చండి. మిగతాయి కూడా వేస్తాను. ఇలాగా చిన్న వాటి కింద అయితే వేసుకోవచ్చండి. మనం ఇంకా కావాలితే ఇంకా చిన్న వాటి కింద అయితే వేసుకోవచ్చు. మనం ఈ పనుకులండి ఉదయం టిఫిన్ కింద అయినా చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా సరే మనం వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయండి ఈ పనుకులు, ఇడ్లీ పిండితో పనుకులు.
అంతేనండి, ఇడ్లీ పిండితో పొనుకులు అయితే రెడీ అయిపోయినాయండి. ఇలా అయితే నేను ప్లేట్లోకి అయితే వేసుకున్నానండి. మీకు ఇంకా కావాలంటే చిన్న చిన్న సైజులో, ఇంకా కొంచెం చిన్న సైజులో వేసుకోవచ్చండి. నేనైతే ఈ సైజులో అయితే వేసానండి. ఇదిగోండి ఇలా వేసాను. మీకు కావాలి దగ్గర వేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా నేనైతే టమాటా పల్లీ చట్నీ అయితే చేశానండి. దీంతో కొబ్బరి చట్నీ కూడా బాగానే ఉంటుందండి. ఈ చట్నీ కూడా బాగానే ఉంటుందండి. చూడండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో చూసి లైక్ చేయండి. అలాగే ఈ పొనుకులను ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.